అందరికీ శుభోదయం. ఈరోజు మనం పాఠం చూడండి. 3వ పాఠమైన వీర తెలంగాణ. తెలంగాణ అంటే అది మన ప్రాంతము. మన ప్రాంతం గురించి మనం ఒక పాఠంలో నేర్చుకుంటున్నాం. కాబట్టి మన ప్రాంతంలో మరి వీర అంటే వీరులున్న తెలంగాణ అని అర్థం. మరి తెలంగాణలో ఎలాంటి వీరులు ఉన్నారు? మీకు ఏమన్నా 1-2 పేర్లు ఏమన్నా తెలిస్తే చెప్పండి. కొమురం భీం అన్నీ మనం చదువుకున్న వాళ్ళే. కొమురం భీం కూడా పోరాట యోధుడే. ఆయన నిజాం కాలంలో ఉన్న వ్యక్తి. ఆరుట్ల కమలాదేవి, సూరవరం ప్రతాపరెడ్డి, కృష్ణమాచార్య, రంగాచార్య, వట్టికోట ఆళ్వారు స్వామి, ఇట్లా చాలామంది తెలంగాణలో వీరులు ఉన్నారు. పోరాటం చేసిరు. తెలంగాణలో భాష కోసం, సంస్కృతి కోసం పోరాటాలు జరిగినాయి. అస్తిత్వం కోసం, ప్రాంతం కోసం. ఈ విధంగా తెలంగాణలో ఎప్పుడు ఏదో రకంగా పోరాటాలు జరుగుతూనే ఉండేది. ప్రపంచంలో ఎక్కువగా పోరాటాలు జరిగిన ప్రాంతం ఏది అని అంటే కూడా తెలంగాణనే పోరాటాల గడ్డ అని చెప్పొచ్చు. అందుకే అన్ని పోరాటాలు మన తెలంగాణలోనే జరిగినాయి. మరి వాళ్ళ ఈ పోరాటం ఎవరి మీద జరిగింది అంటే నిజాం మీద. 1948కి ముందు ఉన్న నిజాం మీద పోరాటాన్ని దాశరథి కృష్ణమాచార్య ఆయన పద్యాలలో మనకు చెప్తున్నాడు. నిజాం మీద ఏ విధంగా పోరాటం జరిగింది అనేది ఈ పాఠంలో తెలుసుకుందాం. మరి నిజాం రజాకార్ సినిమా చూడండి. నిజాం అరాచకాలు, కాసిం రాజ్వి అన్నీ తెలుస్తాయి. అంత పోరాటాలు చేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం మనం. ఎందరో వీరుల పోరాటమే ఈనాడు స్వతంత్రంగా బతకడానికి మనకి అవకాశం కల్పించింది. ఇది మరి తెలంగాణ కోసం తెలుసుకుందాం. ఈ తెలంగాణ కవి ఎవరు అని అంటే, పాఠం యొక్క కవి ఎవరు అని అంటే దాశరథి కృష్ణమాచార్య. మరి దాశరథి కృష్ణమాచార్య అనగానే ఇంకొక కవి కూడా ఉన్నాడు, దాశరథి రంగాచార్య. కృష్ణమాచార్య, రంగాచార్య అన్న తమ్ముడు. కృష్ణమాచార్య అన్న, రంగాచార్య తమ్ముడు. ఆయననేమో గద్య దాశరథిగా ఆయనకు పేరు, పద్య దాశరథిగా కృష్ణమాచార్యకి పేరు. ఆయన మనకు తెలుసు, ముఖాముఖి 9వ తరగతి పాఠంలో 4వ పాఠంలో ఉన్నాయి. మోదుగ పూలు, జనపదము, చిల్లర దేవుళ్ళు. ఈ నవలలు, కథానికల ద్వారా ఆయన ఎస్ఏ టైప్లో వచనాలు రూపంలో ఆయన కవిత్వాన్ని కొనసాగిస్తే, కృష్ణమాచార్యనేమో పాటలు, పద్యాలు, గేయాలు, సినిమా పాటల ద్వారా కూడా ఈయన రచనలు చేసిండు. అందుకే ఈయనని పద్య అన్నారు, ఆయన్ని గద్య అన్నారు. మరి దాశరథి కృష్ణమాచార్య చాలా ధైర్యవంతుడు. ఎట్లా అంటే ఒకసారి ఆయనని జైల్లో వేస్తే, నిజాం రాజు జైల్లో వేస్తే ఒక మాట రాసిండు. అది ఇక్కడ బోర్డు చిన్నగా ఉందని నేను రాయలేకపోయినా. ఏమని అంటే ఆ జైలు గోడల మీద బొగ్గు, వంట చేసిన బొగ్గుతో తీసుకుపోయి, నిజాం రాజు మా జన్మ జన్మల బూజు అని రాసిండు. బూజు అంటే తెలుసు కదా, ఇంటికి పట్టిన బూజు. అంటే నిజాం రాజు మా జీవితాలకి బూజు లాంటోడు. బూజు అర్థం ఏంటి? తుడిపిస్తే పోయేది కదా, పొరక తీసుకొని ఇట్లా ఇట్లా అంటే బూజు వెళ్ళిపోతుంది కదా. అంటే ఈ నిజాం రాజు కూడా ఎన్నడుకున్నా పోయేవాడే అని అర్థం. అక్కడ పోయేవాడే. ఇక బూజు అంటే కూడా పాడబడ్డ ఇంట్లోకి పడుతుంది కాబట్టి ఇట్లా 2 విధాలుగా మొత్తానికి తీసేయవలసినోడే అనేసి మాకు ఎప్పుడు పట్టుకొనే ఉంటాడు. ఎట్లా తీసేయాలి అనేది ఆయన మాట అక్కడ. మరి అంత ధైర్యం జైల్లో వేసిన తర్వాత గోడల మీద రాస్తే ఉంచుతారా, నన్ను తెల్లారే ఊరేస్తారు అనే భయం ఉంటుంది కదా. అయినా కూడా రాసిండు. అందుకే తెలంగాణ వీరులున్న తెలంగాణ అన్నారు. మరి ఇంకొక మాట చెప్పిండు ఇక్కడ ఆయన. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బవునో అందాక ఈ భూగోళంబునకు అగ్గి పెట్టేదా. అగ్గి అంటే నిప్పు. మరి నా గీతావళి అంటే నా పాట ఏం చేస్తుంది? ఈ భూమి మీద నిజాం పాలన ఎంత దూరం ఉంటుందో నా మాటనే చాలు అగ్గిపెట్టే మంట వెలిగిస్తే, ఈ కొనకు వెలిగిస్తే అడవి అంతా అంటుకుంటుంది కదా. అట్లానే
నిజాం ఉన్నంత దూరం నా మాట పోతుంది, నా మాట కూడా అగ్గిలాగానే ప్రజల్లోకి వెళ్తుంది అని ఉద్దేశం. అంత దూరం పోతుంది అనేసి. మరి ఆయన ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే మహబూబ్ నగర్ జిల్లా చిన్నగూడూరు ప్రాంతానికి చెందినవాడు. ఆయన కాలం 22/7/1925 నుండి 5/11/1987, దాదాపుగా 50 సంవత్సరాల వరకు ఆయన జీవించి ఉన్నాడు. తక్కువ కాలమే. తర్వాత ఆయన రచనలు చూడండి: అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, నవమి, యాత్రాస్మృతి అనేది స్వీయ చరిత్ర, ఆయన చరిత్ర అందులో ఉంది. కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు, ఇవేమో కవితా సంపుటాలు, ఇవేమో పద్యాలు, గద్యాలు, గేయాలు లాంటివి ఇందులో ఉన్నాయి. మరి మనకి ఈ పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? ఇందులో ఉన్న అగ్నిధార, అది రుద్రవీణ ఉంది కదా, ఈ పద్య దాశరథి సాహిత్యంలో నుండి, రుద్రవీణలో నుండి తీసుకోబడింది. ఏది? వీర తెలంగాణ అనే పాఠము. ఈ పాఠము పద్య ప్రక్రియకు చెందినది. ఇది కవి పరిచయం. గాలిబ్ గజళ్ళు, ఇంకిన గజల్ ప్రక్రియని కూడా తెలుగులోకి ప్రవేశపెట్టిండు. మొదటగా ఉర్దూలో నుండి తెలుగులోకి అనువదించిండు. గజల్ ప్రక్రియని తీసుకొచ్చింది కూడా కృష్ణమాచార్యనే. ప్రక్రియ అంటే ఏంటిది? విధానాలు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. మరి గద్య ప్రక్రియకు చెందిన ఇప్పుడు నేను ఎరిగిన బూరుగులు అదైనా సరే. మన రెండో పాఠం సామల సదాశివ కూడా వ్యాస ప్రక్రియకు చెందినది, అంటే వచన రూపంలో ఉన్నవి. అట్లా ఒక్కొక్క విభాగం పేర్లు అవి. మరి గజల్ ప్రక్రియ అనేది కూడా మన తెలుగులో లేకపోతే ఇలా ఉర్దూలో నుండి తెలుగులోకి అనువదించి గజల్ ప్రక్రియని తెలుగులోకి ప్రవేశపెట్టిన వాడు దాశరథి కృష్ణమాచార్య. మరి ఇంకేమన్నాడు? నిజాంకు వ్యతిరేకంగా రాసిండు. దాశరథి కృష్ణమాచార్యకి 2 అవార్డ్స్ వచ్చినాయి. అవేంటి అంటే 1967లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డుని ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది 67లో, 67లో. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. కేంద్రం ఇచ్చింది అంటే అది దేశం, భారతదేశం మొత్తం మీద అని అర్థం. కేంద్రం ఇస్తే, ఈ రాష్ట్రము ఇస్తేనేమో ఓన్లీ మన స్టేట్ మాత్రమే అని అర్థం. మరి ఇక్కడ ఆయనకి రాష్ట్రము ఇచ్చింది, కేంద్రము ఇచ్చింది. ఇంకా 1975లో చివరి ఆస్థాన కవిగా, ఆంధ్రప్రదేశ్కి చివరి ఆస్థాన కవిగా కూడా ఆయన పనిచేశారు. ఆ తర్వాత ఇంకా ఆస్థాన కవులుగా ఎవరిని నియమించాడు. ఈయననే చివరి వాడు. పాఠం యొక్క ఉద్దేశం: తెలంగాణలో ఎంతో మంది వీరులు పుట్టిన పురిటి గడ్డ అని పేరు. ఆ వీరులందరూ కూడా దేనికోసం పోరాటము అంటే భూమి, భుక్తి కోసం, భూమి కోసం పోరాటాలు. మరి ఇవన్నీ కూడా స్వతంత్రత కోసం, స్వతంత్రం కోసం, అంటే బానిస బ్రతుకుల నుండి విముక్తి కోసం పోరాటం చేశారు ఎంతోమంది యోధులు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ మనం కూడా పోరాటంలో ఎలా పాల్గొనాలి అనేదే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా ఒక్కొక్కరు తమదైన స్టైల్లో, ఒక్కొక్కరు వాళ్ళ శైలిలో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇందులో దాశరథి కృష్ణమాచార్య కొందరు అక్షరాలతో పోరాటం చేసిన వాళ్ళు, కొందరు ఆయుధాలతో పోరాటం. అక్షరాలతో పోరాటం చేయడము అంటే కవులు వాళ్ళు ఇదే ఈ పాటలు ఇట్లా రాయడమే, అవే చదివిన వాళ్ళు వాళ్ళల్లో ఒక స్ఫూర్తి కలిగే విధంగా రాస్తే అది చదివి యుద్ధానికి వెళ్తారు. అది పాడి 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 మనం ఒక పాటను పాడేటప్పుడు పాట ఎలా ఉంటుందో మనం అలాగే మనలో కూడా భావాలు మారిపోతాయి. అట్లా అక్షరాలతో పోరాటం చేసిన వాళ్ళు కొందరు, ఆయుధాన్ని అంటే వెపన్స్తో, యుద్ధ ఆయుధం అప్పట్లో ఉన్నది తుపాకీ అలాంటి వాటితో, ఈటెలు బర్సెలతో చేసిన అంటే ఆయుధం పట్టిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ పోరాటంలో అక్షరాన్ని పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనము వాళ్ళందరి గురించి తెలుసుకోవడమే పాఠం యొక్క ఉద్దేశం. ప్రవేశికలో ఏం చెప్పిండు అని అంటే, ఇక పాఠంలో దేని గురించి చెప్పబడింది అంటే ఉద్యమాన్ని సూర్యుడితో పోల్చిండు. సముద్రము పొంగి వస్తుంటే మనం ఎవరు దాన్ని చూడలేము, ఆపలేము. అంటే చూడడానికి నిలబడితే నువ్వు ఉండవు కదా చెప్పడానికి, అట్లా. అందుకే
దాన్ని ఎవరు చూడలేరు కదా, ఇక్కడ ఉద్యమం ఆ విధంగా జరుగుతుంది అనేది, ఇక్కడ సముద్రం ఉప్పొంగడము, ఉద్యమం ఉప్పొంగడము అనేది పద్యాల రూపంలో ఆయన చెప్పడం జరిగింది. పాఠంలో ప్రకృతితో పోల్చిండు ఉద్యమాన్ని కృష్ణమాచార్య. సూర్యుడితో, మెరుపు తీగలతో, సముద్రంతో, తామరలతో, ఇట్లా అన్ని నేచర్ ప్రకృతిలోని వస్తువులతో పోల్చి పద్యాలలో. మొదటి పద్యం చూడండి. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ము నీ భూతల మెల్ల నొకమోగి బొబ్బలు పెట్టిన ఎట్లు తోచే. ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుప్రీత జలేజసూన తరళీకృత దేవ నదీ తరంగముల్. అంటే దేవనదీ తరంగములు అంటే గంగానది, దేవనది అనగా గంగానదిలో తరంగాలు. ఏదైనా రాయో పువ్వు వేస్తే చూడండి, రాయి వేస్తే చుట్టూ అలలు వస్తాయి కదా తరంగాలు, అవి. మరి అవి ఎలా ఉన్నాయో చూడండి. ఓ తెలంగాణ, ఓ అమ్మ తల్లి తెలంగాణ, నువ్వు ఏమంటున్నాడు ఇక్కడ? నీ పెదవులు ఒత్తిన శంఖ మహారవమ్ములి భూతల మెల్ల నొకమోగి బొబ్బలు పెట్టిన ఎట్లు తోచే. అమ్మ ఇక్కడ నేల మాట్లాడదు. నేల మాట్లాడింది అంటే అర్థం ఆ నేల మీద ఉన్న మనము మాట్లాడినము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తెలంగాణ తల్లి మహారవము అంటే శబ్దము, పెద్ద శబ్దము. నువ్వు శంఖం పట్టుకొని ఒక్కసారి పూ అని పూరిస్తే అది మాకెట్లా అనిపిస్తుంది అని అంటే, భూతల మెల్ల నొక మోగి బొబ్బలు పెట్టిన అట్లు. బొబ్బలు పెట్టడము అంటే గట్టిగా అరవడం. మన ఇంటి దగ్గర అమ్మ లేకపోతే పిల్లలు ఏడుస్తుంటే ఇది పెద్దోళ్ళ దగ్గర వస్తుంది ఆ పదం. బొబ్బలు పెట్టి ఏడుస్తున్నావమ్మా ఏమైంది అంటారు, అంటే గట్టిగా ఏడవడం. మరి తెలంగాణ నువ్వు శంఖం పట్టుకొని, అమ్మ తల్లి నువ్వు శంఖం పట్టుకొని ఒక్కసారి ఊదితే భూమి అంతా మాట్లాడితే వచ్చే శబ్దం వినిపిస్తుంది. నీ పెదవులు ఒత్తిన అంటే శంఖాన్ని పెదవులతోనే కదా ఒత్తి ఊదేది. అట్లా నువ్వు ఒక్కసారి ఊదితే తల్లి భూమండలం అంతా అరుపులు అరిస్తే ఎంత శబ్దం వస్తుందో అంత వినిపిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుప్రీత జలేజసూన తరళీకృత దేవ నదీ తరంగముల్. ఇక్కడ వరకు తెలంగాణ తల్లి శంఖమూదితే అందరూ ఊదినంతగా, అందరూ అరిచినంత శబ్దం వచ్చింది, పెద్ద శబ్దం వచ్చింది అనేది ఆ లైన్. ఈ కింది లైన్లో ఏమంటున్నాడు? ఓహో తెలవార్చి వేసినది ఒక్కొక్క దిక్కు నవోదయార్క. నవోదయము అంటే ఉదయం, కొత్త ఉదయం. సాయంత్రానికి చీకటి అయింది, తెల్లారి కొత్తగా మళ్ళీ సూర్యుడు వస్తున్నారు, దాన్ని నవోదయం అని పిలుస్తారు. ఆ నవోదయ ఆర్క కిరణాలన్నీ ఎట్లా కిరణాలతోటి జలేజలు అంటే కమల జలజములు, పద్మాలన్నీ తరళీకృత తరంగాలు అవన్నీ ఏమైనాయి అంటే సూర్యుడి వెలుతురుతోనే పద్మాలు వికసిస్తాయి. సూర్యుడు రాకపోతే వికసించవు. అంటే సూర్యకాంతితో పద్మాలన్నీ ఒకేసారి వికసిస్తే ఆ చెరువులో దగ్గరగా ఉన్నాయన్నీ ఇట్లా అని వికసించినప్పుడు, అన్ని కమలాలు తామర పువ్వులు అన్నీ వికసించినప్పుడు, పద్మాలన్నీ వికసిస్తే అప్పుడు తరంగాలుగా అంటే నీళ్ళన్నీ కదలికకు గురి అయితే చూసినావా, అప్పుడు నది అంతా కదులుతుంది. అంటే సూర్యుడి రాకతో పువ్వులు వికసిస్తే, పువ్వులు వికసించినప్పుడు పెద్దగైనప్పుడు, ఆ పువ్వు పెద్దగైనప్పుడు పువ్వు చుట్టూ తరంగాలు వస్తున్నాయి చూసినావా, ఆ తరంగాలన్నీ నదిని మొత్తం కదిలిస్తున్నవి. అంటే నదిలో ఒకటే పద్మం లేదు కదా, చాలా ఉన్నాయి కాబట్టి నది మొత్తం కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఒకసారి శంఖం ఊదితే భూమండలం అంతా శబ్దం చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ సూర్యుడు ఒకడు రాగానే జలజాలన్నీ వికసిస్తే నది అంతా కదిలినట్టుగా అనిపిస్తుంది అని పోలికతో చెప్తున్నాడు. అందుకే కొంచెం పద్యాలు కష్టంగా ఉంటాయి, మీరు మాత్రం ఇష్టంగా నేర్చుకోవాలి. ఇప్పుడు రెండవ పద్యం చూడండి. ఇందాక మొదటి పద్యంలో
ఓ తెలంగాణ, ఓ తెలంగాణ, ఓ తెలంగాణ తల్లి అని. ఇప్పుడు మంచిగా తల్లి అని సంబోధిస్తున్నాడు. చూడండి. తల్లి నీ ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములండుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడు అడ్డుల్బోయే సౌదామణి వల్లి పుల్ల విభావలుల్ బ్రతుకు త్రోవల్ జూపు కాలమ్ములున్ మల్లెన్ స్వచ్ఛతరోజ్వల ప్రథమ సంధ్యా భానువే తెంచెడిన్. అంటే తల్లి ఇన్ని రోజులోని ప్రతిభా విశేషములు ఎక్కడంట భూత ప్రేత హస్తముల, భూత ప్రేతాలు పిశాచాలు భూతాల చేతిలో హస్తములన్ అంటే చేతిలో చిక్కుకొని పోయినాయి. మరి ఇక్కడ భూత ప్రేతం ఎవరు అని అంటే నిజాం రాజు కింద పడిపోయినాయి. నీకున్న తెలివితేటలన్నీ ఆయన చేతులలో పడిపోయినాయి, ఆయన నిన్ను బయటికి రానియలేదు. మరి ఇక్కడ తెలంగాణ తల్లి అంటే మనమే. మరి నిజాం పాలనలో చూడండి, మనం మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, తెలుగు చదువుకునే అవకాశం లేదు, స్వేచ్ఛగా గాలి పీల్చే అవకాశం కూడా లేదు. మరి అప్పుడు మనం ఎవరి కింద ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడు టీచర్ ఎవరైనా వచ్చి సైలెంట్గా ఉండండి అని క్లాస్ అంతా 40 నిమిషాలు ఉంచితేనే టీచర్ ఒక దయ్యంలాగా అనిపిస్తుంది. ఇంట్లో అమ్మనో నాన్ననో గట్టిగా చేస్తే లొల్లి చేయదు, సైలెంట్గా ఉండండి అంటే అబ్బా ఎప్పుడైపోతుందో అనిపిస్తుంది. అట్లనే నిజాం రాజు కూడా భూతప్రేతమైన ఆయన చేతులల్లా కొన్ని మా తరాల దాకా, తరము అంటే ఇక్కడ ఒక 30 సంవత్సరాలు అట్లా చెప్పొచ్చు. ఎందుకంటే తాతదొక తరము, తండ్రిదొక తరము, కొడుకుదొక తరము, ఇలా వయసులలో గ్యాప్ అంతకే వస్తుంది కాబట్టి ఓ 30 సంవత్సరాలు అందాజా అని చెప్పవచ్చు ఒక తరానికి. మరి కొన్ని తరాల దాకా ఇప్పుడు ఉన్నవాళ్ళు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, మరి రాబోయే మా పిల్లలు, వాళ్ళ పిల్లల వరకు నీ చేతులలోనే ఉన్నాము అనేసి చెప్తున్నాడు. కొన్ని తరాల దాకా నీ చేతుల్లో ఉండిపోయినాయి మా జీవితాలు అని చెప్తున్నాడు. ఇప్పుడు అడ్డులు పోయే, ఇక మేము పోరాటం చేస్తున్నాము, ఈ అడ్డు అంతా పోతుంది. ఇక ఇప్పుడు ఈ అడ్డు అంతా పోతుంది. సౌదామణి వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవల్ చూపు కాలమ్మునన్. ఇక దయ్యాలు పిశాచాల చేతుల నుండి మేము ఇప్పుడు వదిలబడతాము. ఇక మాకు ఏ అడ్డాలు లేవు, ఏ ఆటంకాలు లేవు. విచ్చుకొన్న కొత్త మెరుపు తీగలాగా. సౌదామణి అంటే మెరుపు తీగ. మీరు వర్షం వచ్చినప్పుడు ఒక మెరుపు తీగ వచ్చిపోతే ఎంత కాంతి వస్తుందో, ఇప్పుడు మాలో కూడా కాంతి వచ్చింది, అలాంటి కాంతి వచ్చింది. ఇప్పుడు లైట్ వేసే వెలుతురు కన్నా కూడా మెరుపు వచ్చే, వర్షం పడ్డ మెరుపుకి వచ్చే కాంతి ఎక్కువ. అంటే ఇన్ని రోజులు మేము మగ్గిపోయినాము భూత ప్రేతాల మధ్యలో. ఇప్పుడు మాకు ఆ బాధ లేదు, ఎందుకంటే మేము పోరాటం చేస్తున్నాం, సాధించుకుంటాం కాబట్టి ఇప్పుడు అడ్డాలన్నీ పోయినాయి. మాకు విచ్చుకొన్న మెరుపు తీగలాగా మా జీవితాలలో కూడా వెలుతురు వస్తుంది, వచ్చింది అని చెప్తున్నాడు. ఇంకా బ్రతుకు త్రోవల్ చూపు కాలమున మా జీవితానికి దారి చూపే మంచి రోజులు వస్తున్నాయి, వచ్చాయి. ఇక మేము పోరాటం చేస్తున్నాం, వస్తాయి అని అలా ఆశ. ఇంకేమన్నాడు? స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యాభాను వేధించడం. స్వచ్ఛత రోజ్వల, స్వచ్ఛత ఉజ్వల అని. ఉజ్వల ప్రకాశవంతమైన నిర్మలమైన, స్వచ్ఛము అంటే ఏది లేకుండా, మధ్యలో అందులో ఏం లేకుండా స్వచ్ఛమైన నిర్మలమైన కాంతి. పొద్దున్నే సూర్యుడు ప్రకాశించేటప్పుడు పొద్దున్నే ఎండని చూడండి, ఎంత చిన్నగా వెలుతురు స్టార్ట్ అయ్యి ఆ కిరణాలు, అది ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంటే మా జీవితాలు కూడా ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి అని